హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. పొద్దున నేను ఒక బ్యాటర్ చూపించాను. ఆ బ్యాటర్ తో గారెలు వేశాను. అదే బ్యాటర్ తో నేను దోశలు వేసుకోవచ్చు, అలాగే ఊతప్పాలు వేసుకోవచ్చు అని చెప్పాను. సో ఇప్పుడు అదే బ్యాటర్ ని గట్టిగా కలుపుకుంటే కొంచెం గారెలు అవుతాయి. మనం మామూలుగా కలుపుకుంటే ఊతప్పం పిండి లాగా దోశల పిండిలా కలుపుకుంటే మన బ్యాటర్ ని బట్టి మనకి వస్తాయి. నేను ఫస్ట్ అయితే బాండిలో నూనె వేసేసుకున్నాను. అలాగే 2 గరిటెలు ఇలా వేసేసాను. ఇది ఊతప్పం కింద అయిపోతుంది అనమాట. ఒకటే బ్యాటర్, బట్ నేను పొద్దునేమో గారెలేసాను. దీని రెసిపీ నేను మీకు షేర్ చేస్తున్నానండి, ఎలా చేయాలో ఎలా మొత్తం అంతా నేను పొద్దున గారెలు కూడా మీకు షేర్ చేస్తాను. అలాగే పిండి కలుపుకోవడం అది కూడా నేను మీకు తప్పకుండా షేర్ చేస్తాను. డూ ఫాలో ఇట్ అండి, చాలా చాలా బాగుంటాయి. ఎప్పుడు అస్తమానం మనం మినపప్పు వాటితోనే చేసుకుంటాం, ఇడ్లీ పిండితో చేసుకుంటాం. అలా కాకుండా ఇలా వేరే వేరే బ్యాటరీస్ కలిపి చేశాను, చాలా చాలా బాగుంటుంది. సో ఇది అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఇది కొంచెం కాలాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, ఇది బాగా వేగిపోయింది. అసలు కష్టపడక్కర్లేదండి. బట్ నేను ఒక్కదాన్ని పట్టుకుని కెమెరా పట్టుకుని ఫోన్ పట్టుకుని తీసిన నుంచి నేను కొంచెం భయపడాలేమో గానీ అసలు కష్టపడక్కర్లేదండి. హ్యాపీగా వచ్చేస్తాయి. ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు. నేను దీని బ్యాటర్ ఎలా చేయాలో అంతా నేను మీకు షేర్ చేస్తానండి. తప్పకుండా మీరు చేసుకోండి. ఓన్లీ ఇడ్లీ పిండితోనే చేయాలని రూల్ లేదు. చక్కగా ఇలాంటి బ్యాటర్స్ తో సాఫ్ట్ గా, చాలా చాలా సాఫ్ట్ గా స్పాంజీగా ఉన్న దిబ్బరొట్లు కాదు, ఊతప్పాలు గానీ దిబ్బరొట్లను కూడా దిబ్బరొట్లు అనుకోవచ్చు, ఊతప్పం అనుకుంటే ఊతప్పం అనుకోవచ్చు. మన మనసులో ఏమనుకుంటే అది. బట్ ఇందులో ఉల్లిపాయలు వేసుకోండి, సన్నగా తరిగిన క్యారెట్ వేసుకోండి. నేనైతే ఉల్లిపాయలు వేయలేదు. నేను జస్ట్ కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవి వేశాను. సన్నగా తరిగిన వేసాను. మిగతావన్నీ అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేసేసి బ్యాటర్ లో వేసేసాను కాబట్టి నేను ఇంకా ఉల్లిపాయలు అలాంటివి ఏం వేయలేదు. మీరు కావాలంటే మీకు తగిన మీకు ఏమేమి కావాలో అన్ని అడిషన్స్ మీరు చేసుకోవచ్చు. నేను మీకు కేవలం బ్యాటర్ ఎలా తయారు చేయాలో, మీకు ఇన్స్టెంట్ గా మీరు ఎలా చేసుకోవచ్చో అది నేను మీకు చూపిస్తున్నాను. అంతేనండి, చాలా చాలా సాఫ్ట్ గా ఉంటాయి. నిజంగా చాలా బాగుంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. నేను మీకు చూపిస్తాను చూడండి. నేనైతే ఇప్పుడు వేరే దానిలో నేను చేయలేను, బట్ మీకు ఒక్కసారి ఇలా ఇలా మీకు ఇలా కట్ చేస్తేనే, నేను ఇంకా కట్ చేయక్కర్లేదు. నేను ఇంకా కట్ చేయకుండానే చూసారు కదా, నేను దీంతోనే కట్ చేసి చూపిస్తున్నాను. నేను ఏమైనా కష్టపడ్డానా? లేదు కదా. సో ఇలాగే ఉంటుందండి. డూ ట్రై ఇట్ అండి, చాలా చాలా టేస్టీ అయిన ఊతప్పం. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి. బాయ్ అండి. ఏ బయటతో చేశానో మీకు ఆతృత ఉంటుంది కదా, మరి తెలుసుకోండి. బాయ్ అండి.